హలో డియర్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో దే సెడ్ ఇట్ తెలుగు పాడ్కాస్ట్. దిస్ ఈస్ యువర్ హోస్ట్ గాయత్రి గోవిందరాజు అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ టుడే. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అందరికీ ఇంపార్టెంట్ అయింది. ఎస్పెషల్లీ ఎవరైతే వాళ్ళ కెరియర్లో గ్రోత్ చూద్దాం అనుకుంటున్నారో, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఈ టాపిక్ వినాల్సిందే. So let's go ahead and start our today's episode, Mastering Professional Vigilance, a roadmap to success. Let's go ahead. Being vigilant అంటే ఏంటి? సో మనం అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. అసలు విజిలెన్స్ అంటే ఏంటి? ఈ ప్రొఫెషనల్ కాంటెక్స్ట్లో విజిలెన్స్ అనేది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, మనం దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకోవాలి? జనరల్ మీనింగ్లో బీయింగ్ విజిలెంట్ అంటే మనం ఏదైనా విషయం గురించి లేదా ఎవరైనా పర్సన్ గురించి అవేర్గా ఉండటం, అంటే వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండటం, లేదా ఫలానా థింగ్స్ మనకి జరగవచ్చు, ఫలానా విషయాలు మనకి జరగవచ్చు అనే విషయంలో మనకి కొంతవరకు క్లారిటీ ఉండటాన్ని విజిలెన్స్ అని జనరల్గా అంటాం. సో దీన్ని ప్రొఫెషనల్ కాంటెక్స్లో చూస్తే మనం రకరకాలుగా అన్వయించుకోవచ్చు. ఫస్ట్ థింగ్, స్టేయింగ్ అలర్ట్. మనం మన చుట్టూ జరిగే వాటి గురించి మనం అలర్ట్గా ఉండాలి. అండ్ అలాగే ప్రోయాక్టివ్. మనకి ఎవరో వచ్చి ఏదైనా చెప్తే దానికి మనం రియాక్ట్ అయ్యేదానికంటే మనం ఎప్పుడైతే అలర్ట్గా ఉంటామో మన చుట్టుపక్కల జరిగే వాటికి మనమే రియాక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ రియాక్టివ్. ఎవరో వచ్చి మనకి పలానా సిచ్యువేషన్ వస్తే తప్పించి మనం యాక్షన్ తీసుకోవడం కాకుండా, సో వీ కెన్ బి ప్రోయాక్టివ్ ఇఫ్ వీఆర్ విజిలెంట్. అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో, ఈ ప్రొఫెషనల్ కాంటెక్స్ట్లో విజిలెంట్గా ఉండటానికి ఇంకొక విషయం ఏంటంటే బీయింగ్ షార్ప్, డైనమిక్ అండ్ సమ్టైమ్స్ అన్ప్రెడిక్టబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ మీదనో లేదా ఒక మీటింగ్కి ప్రిపేర్ అవుతాం, కానీ దానికి పూర్తి విరుద్ధంగా లేకపోతే పూర్తిగా ఆపోజిట్గా ఉండే కండిషన్స్లో మనం ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటిని మనం కొంతవరకు రిస్క్ అసెస్ చేసుకుంటూ ఉండాలి. రిస్క్ అనే నేను ఆ మాట చెప్పాను కాబట్టి ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై ప్రీవియస్ టాపిక్. జస్ట్ దీని ముందరే చేసిన ఒక టాపిక్ ఉంది, రిస్క్ అసెస్మెంట్ గురించి. సో దాన్ని కూడా మీరు వినండి. దాన్ని విని దీన్ని కూడా వింటే మీరు మంచిగా కనెక్ట్ అవ్వగలుగుతారు. సో సెకండ్లీ, ఇప్పుడు మనం విజిలెన్స్ అంటే జనరల్గా ఏంటో తెలుసుకున్నాం. అలాగే విజిలెన్స్ ఈ ప్రొఫెషనల్ కాంటెక్స్ట్లో ఎట్లా ఉంటుందనేది కూడా ఒక చిన్న ఓవర్వ్యూ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ద పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. నేను ఇందాకే మెన్షన్ చేశాను, మనం రకరకాల కాంటెక్స్ట్లో అలర్ట్గా ఉండాలి, ప్రొయాక్టివ్గా ఉండాలి. ఈ అలర్ట్గా ఉండాలి, ప్రొయాక్టివ్గా ఉండాలి, రైట్. కానీ ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది మనకి? ఎప్పుడైతే మనం అబ్జర్వేషన్ బాగా కేపబిలిటీ ఎక్కువగా ఉంటేనే మనం అలర్ట్గా ఉండగలుగుతాం, ప్రొయాక్టివ్గా ఉండగలుగుతాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు పే అటెన్షన్ టు డీటెయిల్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అబ్జర్వ్ ద చేంజ్ ప్యాటర్న్స్. ఎవరైనా వచ్చి మాట్లాడే విధానంలో మనకి వాళ్ళు చెప్పే విషయాల్ని మనం వాళ్ళు ఎట్లా చేంజ్ చేస్తున్నారు, వాళ్ళ ప్యాటర్న్స్, ఏ విషయం తర్వాత ఏ విషయం వస్తుంది. సో వీటన్నిటిని అబ్జర్వ్ చేయాలి. అలాగే ఓవరాల్ అట్మాస్ఫియర్, మీ వర్క్ ప్లేస్లో కానీ లేదా ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో, ఒక మీటింగ్లో కావచ్చు, లేదా ఒక డెమో ప్రెజెంటేషన్ ఇచ్చే టైంలో కావచ్చు, పూర్తి మీ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంది, వాళ్ళు మీ కాంటెక్స్ని అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా వాళ్ళు ఇంకేదైనా మీకు చెప్పాలనుకుంటున్నారా, దాన్ని మిస్ అవుతున్నారా, ఇలాంటివన్నీ మీరు ఫోకస్ చేసి అబ్జర్వ్ చేయాలి. ఇలాంటివన్నీ మీరు ఎప్పుడైతే అబ్జర్వ్ చేసి మీ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ని పెంచుకుంటూ ఉంటారో అప్పుడు మీకు తెలియకుండా వచ్చే ఛాలెంజెస్ని, మన హ్యూమన్స్ కదా, ప్రతి ఒక్కదాన్ని మనం ట్రాక్ చేయలేము. అయినా కూడా కొంతవరకు మనం ఆ ఫోకస్ని, అబ్జర్వేషన్ ఎబిలిటీస్ని పెంచుకోగలిగితే మనకి ఇంకేదైనా ఛాలెంజెస్ వచ్చినా కూడా వాటిని ఓవర్కమ్ చేయగలుగుతాం. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే కొన్ని ఛాలెంజెస్ మనకి కొత్త ఆపర్చునిటీస్, అంటే కొత్త డోర్స్ని ఓపెన్ చేస్తాయి. సో వీటన్నిటిని మనం దాన్ని సెన్స్ చేసి ఆ టైంకి పట్టుకోగలగాలంటే మన అబ్జర్వేషన్ కేపబిలిటీస్, అంటే ద పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది బాగా ఉండాలి. నేను చెప్పదలుచుకున్న నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్. ఒకళ్ళు పలానా విషయం గురించి విజిలెంట్గా ఉండాలి, వాళ్ళు అవేర్నెస్ పెంచుకోవాలి అంటే దానికి ఫస్ట్ పాయింట్ కంటిన్యూస్ లెర్నింగ్. ఓకే, నేను ఇందాక చెప్పినట్టే మీరు కొన్ని ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేశారు.
దానికి సంబంధించిన విషయాలు మీకు అర్థమయ్యాయి, కానీ దాని ప్యాటర్న్లో మీరు వెళ్ళాలి. ఇప్పుడు వచ్చే ప్యాటర్న్స్ కానీ వచ్చే సిచ్యువేషన్కి మీరు దానికి అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన విషయాలు మీరు నేర్చుకోవాలి కదా. సో హియర్ కమ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ కంటిన్యూస్ లెర్నింగ్. ఈ ప్రొఫెషనల్ ల్యాండ్స్కేప్లో ఎప్పుడైనా సరే మనం ఎవాల్వ్ అవ్వాలి, ఫాస్ట్గా మిగిలిన వాళ్ళతో పాటుగా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ కంటిన్యూస్ లెర్నింగ్ని, అట్లాగే కొత్త స్కిల్స్ ఏమొస్తున్నాయి వాటిని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మనం పూర్తిగా వేరే ట్రాక్లోకి వెళ్ళిపోలేకపోయినా కూడా ఆ కొత్త అడ్వాన్స్మెంట్స్ని మనం ఉన్న వర్క్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, దాన్ని మనం పక్కన వాళ్ళకి ఎలా ప్రజెంట్ చేయొచ్చు. సో ఇలాంటి వాటి మీద కూడా మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టుకోవాలి. అలాగే దీనికి సంబంధించిన వర్క్షాప్స్ అటెండ్ అవ్వచ్చు, దానికి సంబంధించిన ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే దాని గురించి ఆలోచించవచ్చు. సో మీరు ఎప్పుడైతే ఎక్కువ విషయాలు మీరు ఏ విషయాన్ని అయితే పలానా విషయాలు ముందుకు వస్తున్నాయి, వాటికి ఇంపార్టెన్స్ పెరుగుతోంది అని మీకు అబ్జర్వేషన్ చేసినప్పుడు మీకు అనిపించిన విషయాలు ఏదైతే ఉంటాయో దానికి సంబంధించినంత వరకు మీ వైపు నుంచి మీరు ఆ ఎఫర్ట్స్ కూడా పెట్టాలన్నమాట. అప్పుడే మీకున్న ఆ నాలెడ్జ్ పెరుగుతుంది. దాని ద్వారా మీరు మీ ప్రొఫెషనల్ నెట్వర్క్లో అలాగే మీ జాబ్ సెట్టింగ్స్లో అవ్వచ్చు మీరు ముందుకెళ్ళగలుగుతారు. నెక్స్ట్, నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో. నేను దీని గురించి ఎంత స్ట్రెస్ చేసినా తక్కువే. ఎస్పెషల్గా మీలో నా ఛానల్, ఈ పాడ్కాస్ట్ ఛానల్ని ఫాలో అయ్యే చాలామంది లిసనర్స్కి మీకు తెలుసు, నేను చాలాసార్లు అంతకుముందు చెప్పున్నాను, ఇండియా నుంచి నార్వే మూవ్ అయినప్పుడు ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ప్రతిదీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ పూర్తిగా బిల్డప్ చేసుకురావడానికి నాకు చాలా టైం పట్టింది. అట్లాగే చాలా ఎఫర్ట్స్ కూడా నేను పెట్టాల్సి వచ్చింది. సో అందులో నాకు బెస్ట్ పాయింట్ ఏంటంటే, నేను మీ అందరికీ కూడా మీకు నేను అడ్వైస్ ఇవ్వాలనుకుంటే కనుక ఐ కాంట్ స్ట్రెస్ ఇనఫ్ ఆన్ దిస్. అదే నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. అలాగే నెట్వర్క్. మీరు ఎప్పుడైతే కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో మీకు అక్కడ ఆ కొత్త ఏరియాలో మీకు ఏమీ తెలియదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ యువర్ కనెక్షన్స్. నెట్వర్క్ ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్. ఎందుకు, మీకు ఇన్ఫర్మేషన్ ఫ్లో రావాలన్నా అలాగే మీకున్న నాలెడ్జ్ని మీరు పెంచుకోవాలన్నా కూడా నెట్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంగేజ్ విత్ యువర్ కొలీగ్స్. అలాగే ఇందాక చెప్పినట్టే వర్క్షాప్స్ కానీ, ఇండస్ట్రీ ఈవెంట్స్ కానీ, ఇంకేదైనా స్పెసిఫిక్ కాన్ఫరెన్సెస్ కానీ, ఇలాంటివి ఏవి జరుగుతున్నా కూడా వాటిలో వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, డిస్కషన్స్లో ఉండండి. మీరు ఖాళీగా ఎప్పుడైనా ఆఫ్టర్ వర్క్స్ కానీ ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా జరిగితే, లేదా వీకెండ్స్లో కొన్ని జస్ట్ ఆన్లైన్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో ఇలాంటి వాటిని మిస్ అవ్వద్దు. సో వీటిలో ఎప్పుడైతే మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో, మీరు అట్లాంటి గ్రూప్స్కి సైన్ అప్ అవుతూ ఉంటారో, మీకు ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ ఫ్లో జనరేట్ అవుతూ ఉంటుంది. సో నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే, ట్రస్ట్ బట్ వెరిఫై. మీరు నేర్చుకున్నారు, మీరు అబ్జర్వ్ చేశారు, మీరు యాక్షన్లో కూడా దిగారు. సో వీటన్నిటినీ మీరు ట్రస్టెడ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్లో చాలా ఇంపార్టెంట్, వీటిని ముందుకు తీసుకెళ్తున్నారు. సో అలాగే దాన్ని వెరిఫై చేయండి, మీ రియల్ టైంలో పలానాది నేర్చుకున్నది కరెక్టా కాదా, ఈ జర్నీలో నేను ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యాను, నేను అసలు రైట్ పాత్లో వెళ్తున్నానా లేదా నేను నేర్చుకుంది కరెక్టా కాదా అనేది ఒక అసెస్మెంట్ ఉండాలి కదా. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు లాస్ట్ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఇట్లా కాదు, లేకపోతే ఇది కాకుండా నేను వేరేది నేర్చుకుని ఉండాల్సింది అని పూర్తిగా చాలా టైం అయిపోయిన తర్వాత, దానిలో చాలా ఎఫర్ట్స్ టైం ఇన్వెస్ట్ చేసిన తర్వాత తెలుసుకునే బదులు మనం ఎప్పటికప్పుడు చెక్ పాయింట్స్ లాగా పెట్టుకుని మనం ఇంతవరకు వచ్చాం, ఓకేనా కాదా. సో హ్యావ్ ఎ మెంటర్. ఇది కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇట్ ఈస్ ఏమీ తప్పులేదు. మనకి హెల్ప్ కావాలి అని అడగటము చాలా ఇంపార్టెంట్. అందులో మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అందులో మనం ఏదో మనల్ని ఇది కూడా తెలియదా అనుకుంటారు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ వెన్ యు ఆర్ స్టక్ విత్ సంథింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఎంబ్రేసింగ్ చేంజ్. విజిలెన్స్ రిక్వైర్స్ అడాప్టబిలిటీ. మీరు ఏదో అబ్జర్వ్ చేశారు, ఓకే పలానా దాని గురించి మీరు అవేర్నెస్ పెంచుకుంటాం వల్ల ఏం ఉపయోగం లేదు కదా. సో అట్లాంటి వాటికి మీరు తెలుసుకున్నప్పుడు దాన్ని మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఆ పాత్ని.
ఆ చేంజ్ అయిన పాత్ని నేను ఎట్లా అడాప్టబుల్ అవ్వాలి ఆ చేంజెస్కి, ఇది కూడా ఇంపార్టెంట్. అది టెక్నాలజికల్ పరంగా అవ్వచ్చు, ఒక్కొక్కసారి పెద్ద ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ఫీచర్ వల్ల ఇండస్ట్రీ ట్రెండ్సే మారిపోవచ్చు. అలా కాదు, మీ కంపెనీలోనే కొత్తది ఏదైనా ఇంప్లిమెంట్ చేయటం వల్ల మీ కంపెనీ స్ట్రాటజీస్ మార్చుకుని ఉండొచ్చు. సో రకరకాల కాంటెక్స్లో దీన్ని చూస్తే కనుక దేనికైనా సరే చేంజెస్ అనేది మన లైఫ్లో ఇన్ఎవిటబుల్, పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ. సో ఈ పలానా చేంజెస్ గురించి మీరు ఆల్రెడీ విజిలెంట్గా, అంటే పలానా చేంజెస్ వస్తాయి అని మీరు తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ చేంజెస్కి మీరు అడాప్టబుల్గా ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. సో దోస్ హూ రెసిస్ట్ చేంజ్, ఎవరైతే నేను చేంజ్ అవ్వను, నేను ఇట్లాగనే ఉంటాను, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ అంటే ఈ జాబ్ మనకు సర్టన్గా లేనప్పుడు వేరే జాబ్ గురించి మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్టే ఫ్లెక్సిబుల్ and open to new ideas and methodologies. So this is like embracing change, right? And next point నేను చెప్పదలుచుకుంది ఏంటంటే setting boundaries. Vigilance also involves setting boundaries. మీ లిమిట్స్ మీరు తెలుసుకోండి, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ లోడ్, ఎథికల్ కన్సిడరేషన్స్. మనకి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసినంత మాత్రాన ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒక చైన్, అది అట్లా వస్తూనే ఉంటుంది. ఎస్పెషల్గా హ్యూమన్లీ నేచర్ ఏంటంటే మనకి ఏదైనా కొత్తది నేర్చుకుంటే భలే బాగుంటుంది, మనకి ఏదో మైండ్ రిఫ్రెష్ అయినట్టు, నేను ఏదో కొత్తగా సాధించాను అన్నట్టు చాలా బాగుంటుంది. కానీ ఓవర్ కమిటింగ్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఎస్పెషల్గా నాలాంటి వాళ్ళకి హూ వాంట్స్ టు డూ అ లాట్, అండ్ ఈ ఉత్సాహంలో ఏం చేస్తామంటే వీ టెన్ టు ఓవర్ కమిట్. మన ఏమి చేయాలి, ఏం అనుకున్నాము దానికంటే కూడా ఎక్కువసేపు కూర్చుని ఎక్కువ పని చేసి వీ ట్రై టు ఓవర్ కమిట్, విచ్ లీడ్స్ టు బర్న్ అవుట్. మనకి ఇంకా టైం ఉండదు, ఫ్యామిలీని లైఫ్ని వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే దిస్ విల్ ఎఫెక్ట్ యువర్ ఓవరాల్ విజిలెన్స్ అండ్ పర్ఫార్మెన్స్. మనం ఏదైతే ముందు నుంచి బిల్డప్ చేసుకుంటూ వచ్చామో, ఓకే, మన అబ్జర్వేషన్స్ కానీ ఇంకేదైనా ఫలానా జరుగుతుందని సెన్స్ చేయటం, మన గట్ ఫీలింగ్స్ కానీ ఇవన్నీ కూడా డంప్ అయిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో నెవర్ ఓవర్ డూ, సెట్ యువర్ బౌండరీస్. ఓకే, ఇంతవరకు తెలుసుకున్నంత మాత్రాన మనం ప్రతి ఒక్కటి మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో అది కూడా మనం మైండ్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ ఐ ఫినిష్, దిస్ విల్ బి మై లాస్ట్ పాయింట్ టు టెల్ అబౌట్ ప్రొఫెషనల్ విజిలెన్స్. రిఫ్లెక్ట్ అండ్ రిఫైన్. రెగ్యులర్గానే మనకి సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లైక్ ఎ కార్నర్ స్టోన్ ఆఫ్ విజిలెన్స్. టేక్ టైమ్ టు అసెస్ యువర్ యాక్షన్స్. మనం ఏదైతే పలానా దాని గురించి వర్క్ చేస్తున్నామని అనుకున్నప్పుడు మనం ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నాం, దాని గురించిన ఎలాంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ని మనం తీసుకున్నాం, వీటి వల్ల మనకు వచ్చిన రిజల్ట్స్ ఏంటి, ఆ వచ్చిన రిజల్ట్ వల్ల మనకి జరిగిన గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, విన్స్ ఏంటి, లాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి రిఫ్లెక్ట్ అవ్వాలి. మనకి ఎప్పుడైతే గుడ్స్ బ్యాడ్స్ ఎప్పుడైతే మనం సెపరేట్గా చూస్తున్నామో, ఎక్కడైతే గుడ్ జరిగిందో దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎక్కడైతే బ్యాడ్ జరిగిందో దాన్ని ఎట్లా చేంజ్ చేసి దాంట్లో ఆ ప్రాసెస్లో ఎట్లా చేంజెస్ చేయాలి, ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలి, సో మన అప్రోచెస్ని ఎట్లా రిఫైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ సైకిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎప్పుడైతే ఈ రిఫ్లెక్షన్ అండ్ రిఫైన్మెంట్ మనం కంటిన్యూస్గా ఒక సైకిల్ లాగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటామో, మన ఎఫర్ట్స్ని మన ప్రాక్టీసెస్ని ఇంకా షార్పెన్ చేస్తాయి. ఇంకా మనం ప్రొయాక్టివ్గా, ఇంకా మన అప్రోచెస్లో ఇంకా ప్రొయాక్టివ్గా కొత్త కొత్త పర్సెప్షన్స్ మనకు వస్తాయి. సో ఈరోజు చాలా ఇంటెన్స్ టాపిక్ మనం మాట్లాడుకున్నాము. అండ్ ఈ మధ్య నేను చేసిన టాపిక్స్ అన్నీ కూడా నాకు చాలా మనసుకి చాలా ప్రశాంతంగా, చాలా ఇంట్రెస్ట్గా అనిపించిన టాపిక్సే ఈ లాస్ట్ 4-5 ఎపిసోడ్స్. సో ఈ సిరీస్గా చూడండి, వినండి, చాలా చాలా బాగున్నాయి. సో దీని గురించి నాకు చాలా చాలా మెసేజెస్, చాలా చాలా అప్రిషియేషన్స్ కూడా వచ్చినాయి, విచ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్. సో బిఫోర్ ఐ ర్యాప్ అప్, ఈరోజు టాపిక్ హౌ టు బీ విజిలెంట్ ఇన్ ప్రొఫెషనల్ వరల్డ్. ఇది బీయింగ్ విజిలెంట్ అనేది జస్ట్ ఒక స్కిల్ మాత్రమే కాదు,
ఇది మన మైండ్ సెట్‌కి సంబంధించింది. మనం ఎంత అబ్జర్వెంట్‌గా ఉంటాము, ఎంత ఫాస్ట్‌గా లేదా ఎంత కంటిన్యూయస్‌గా మనం విషయాల్ని నేర్చుకుంటాము, చేంజెస్‌ని ఎట్లా ఎంబ్రేస్ చేస్తాము, ఇవన్నీ ఒక కంటిన్యూయస్ ఎఫర్ట్స్‌తో కూడిన ఒక ప్రొఫెషనల్ జర్నీ అనమాట. సో, మీ అందరికీ ఈరోజు టాపిక్ బాగా నచ్చిందనుకుంటున్నాను. బిఫోర్ వి కన్క్లూడ్ టుడేస్ టాపిక్, లెట్స్ గో అహెడ్ టు అవర్ ఫేవరెట్ కరెక్షన్ టైమ్ ఇన్ దే సెడ్ ఇట్ తెలుగు పాడ్కాస్ట్. ఈరోజు టాపిక్ని ఒక మంచి కుమారి శతకంలోని పద్యంతో రిలేట్ చేసుకుందాము. మర్మము పరులకు తెలుపకు, దుర్మార్గుల చెంతనెప్పుడు దూరకు మిల దుష్కర్మముల చేయనొల్లకు, నిర్మల మతి నుండ లెస్స నిజము కుమారా. మామూలుగా ఈ పద్యానికి ఉన్న అర్థం ఏంటంటే, మన పనులు ఏవి పూర్తి కాకుండానే మనకున్న రహస్యాలన్నిటినీ ముందే పక్కన వాళ్ళకి చెప్పేయకూడదు. అలాగే మనం చెడ్డ పనులు చేయటం మానుకోవాలి. అది మనందరికీ తెలుసు. మంచి పనులు చేయాలి, చెడ్డ పనుల జోలికి వెళ్ళకూడదు. అంత మాత్రమే కాకుండా దుర్మార్గులు అంటే చెడ్డ పనులు చేసే వాళ్ళతో కూడా స్నేహం చేయకూడదు. ఎప్పుడైతే మనం ఈ చెడ్డ వాళ్ళన్నిటినీ ఎలిమినేట్ చేసుకుని మనకేది మంచిదో అసెస్ చేసుకుని స్వచ్ఛమైన మనసుతో మంచి బుద్ధితో ముందుకెళ్ళినప్పుడే మనకి సక్సెస్ వస్తుంది అని కవి ఈ పద్యం ద్వారా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో చేసిన చాలా లాంగ్ ఎపిసోడ్ ఇది. సో ఈ టాపిక్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ షోని సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మీకు ఈ షో ఇంకా బాగా నచ్చితే ఒక కామెంట్ ద్వారా మీ లవ్ని నాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు పాడ్కాస్ట్ ప్లేయర్లో కనుక వింటుంటే లీవ్ ఏ రివ్యూ. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండి. అండ్ until I catch up with you in another interesting topic, keep making connections with your roots. Don't forget that. And this is your host, Gayatri Govindaraju, signing off. Bye bye.